కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి సంపూర్ణమైనటువంటి భిన్నత్వం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం వేరు, కాంగ్రెస్ సిద్ధాంతం వేరు. కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా సెక్యులరిజం అన్నటువంటి పేరుతో మత బుజ్జగింపు చర్యలకు పాల్పడుతుందని భావించేటువంటిది ఆర్ఎస్ఎస్. హిందువులంతా ఐక్యంగా ఉండాలి, అదే సందర్భంలో హిందూ సమాజం అన్నటువంటిదే నిజమైనటువంటి సెక్యులరిస్టు, మతాలకు అతీతమైనటువంటి ఆలోచన ధోరణి కలిగిందని భావిస్తుంది ఆర్ఎస్ఎస్. పరమత ద్వేషం అక్కర్లేదు అనేటువంటిది, పరమత ద్వేషం అక్కర్లేదు, సర్వమత సమానత్వం కిందనే ఉండాలి, అది హిందూ ధర్మం చెప్పేటువంటిది. ఏ మతం కోసం ప్రత్యేకించి బుజ్జగించొద్దు, ఏ మతాన్ని ప్రత్యేకించి ద్వేషించొద్దు అనేటువంటిది. కానీ ఈ ఒకటి వింటారు, రెండోది వినరు, లేదా రెండింటిని వక్రీకరించుకుంటూ వెళ్తారు. గోల్వాల్కర్, గురూజీ గోల్వాల్కర్ ఎవరైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకుల గురించి దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలతో గోల్వాల్కర్ గురూజీ మీద నిందారోపణ చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దాని మీద తానే కోర్టుకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్తే దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను చూసి తానే కోర్టు జడ్జీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసహ్యంగా మాట్లాడినటువంటి దిగ్విజయ్ సింగ్ క్షమాపణ చెప్పాల్సిందని దానే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి దిగ్విజయ్ సింగ్ క్షమాపణ చెప్తాడా లేదా, లేకపోతే కనుక జైలు శిక్షకు రెడీ అవుతారా అన్నటువంటి చూడాల్సి ఉంది.